పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా చాలా వరకు ప్రతి వ్యాపారంలో ఎంతో కొంత కల్తీ చేస్తూనే ఉంటారు. కానీ తాజాగా బయటపడిన ఈ వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న ఓ మాంసం దుకాణంలో మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు షాప్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాప్ యజమాని సుందర్ సోను, అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి, ఈ ఇద్దరు గొర్రెలు మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తూ ఆ రక్తాన్ని 130 బ్యాగుల్లో నిల్వ ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. అయితే కథ ఇక్కడే మొదలైంది. ఈ నిల్వ ఉంచిన రక్తాన్ని ఏం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ఇలా సేకరిస్తున్న రక్తాన్ని కాచిగూడలో ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంస్థకు విక్రయించి లాబొరేటరీలో ఉపయోగించే షీప్ బ్లడ్ అగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్టు విచారణలో బయటపడింది. ఈ కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటనరీ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ రక్తంతో ప్లేట్లెట్స్ పెంచుకోవడానికి, కొన్ని వ్యాధులను నయం చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారని గుర్తించారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరించడం వల్ల అవి ఒక రోజు తర్వాత చనిపోతాయని, ఇది చట్టవిరుద్ధమైన చర్య అని వెటనరీ డాక్టర్ అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.